చెబుతా సోదోయమ్మ సోదో. ఓ సోదమ్మాయ్, ఇలా రా, ఇక్కడ కూర్చో. ఐజాకు న్యూటను ఐన్స్టీన్ వలుకు, హరిత విప్లవ స్వామినాథన్ పలుకు, పాల విప్లవ కురియాను పలుకు, మా సైన్స్ క్లబ్ మేరీ క్యూరీ పలుకు. నా నోట ఎప్పుడు సైన్స్ మాటే పలుకు. పలుకు తల్లి పలుకు. నీకే కష్టం వచ్చిందో చెప్పు తల్లి. నా పాడిగేదా పొలం పోయి ఇంటికి రాలేదు, 3 రోజులైంది. ఏ దిక్కు పోయిందో కాస్త మంత్రమేసి చెప్పు సోదమ్మా. ఐజాకు న్యూటను ఐన్స్టీన్ వలుకు, నీ గాథ యాడుందో నాకేమి తెలుసే. నీకెంత తెలుసో నాకంత తెలుసు. మంత్రాలు లవ్వమ్మ తంత్రాలు లవ్వమ్మ, రోజు నీ గాథ ఏ దిక్కు పోతుందో ఆ దిక్కునే నీవు వెతికించవే తల్లి. నీ గాథ నీకు దొరికిద్ద తల్లి. ఇంకేంటే అమ్మా నీ కష్టమమ్మా. అట్లనా, సరే ఇది కూడా చెప్పు. నా పిల్లకు ఏ దయ్యం పట్టిందోనమ్మ, ఉండుండి విరుసుకు పడిపోతుంది. చిన్నప్పుడు ఎంత ఆరోగ్యంగా ఉండేదో, యంత్రం కూడా కట్టించా. ఏదైనా పూజ చేయమంటావా? ఎంత ఖర్చైనా పర్వాలేదు, నా బిడ్డ బాగైతే చాలు. ఐజాకు న్యూటను ఐన్స్టీన్ వలుకు, వైద్య శాస్త్రం పలుకు వైరాలజీ పలుకు. దయ్యాలు లేవమ్మ భూతాలు లేవమ్మ, నీ బిడ్డకు పోషకాహార లోపం. రక్తంలో ఐరన్ తగ్గి ఉంటాది. కౌమార దశలో ఎదిగే పిల్లలకు పోషకాహారం పెట్టాలి తల్లి. నీ బిడ్డకు పప్పులు ఆకుకూరలు పెట్టు, పల్లీలు బెల్లం డ్రై ఫ్రూట్స్ తినిపించు. ఫలితం లేకపోతే డాక్టర్కి చూపించు. ఇంకేంటే అమ్మా నీ కష్టమమ్మా. సరే గాని ఇది కూడా చెప్పు. నా చెల్లెల బిడ్డకు అమ్మవారు పోసింది, రోజు కళ్ళు తాగిస్తుంది. మంచిదేనంటావా? పసరు కూడా పోయించమంటావా? ఐజాకు న్యూటను ఐన్స్టీన్ వలుకు, వైద్య శాస్త్రం పలుకు వైరాలజీ పలుకు. ఆ పిల్లకు వచ్చింది తట్టు వైరస్ అమ్మా. వైరస్కే మందు పని చేయలే తల్లి. పూర్తిగా విశ్రాంతి అవసరమే తనకు. ద్రవ రూపాహారం ఇవ్వాలి తనకు. 9 నెలల నుండి ఏడాది లోపు మీజిల్స్ వ్యాక్సిన్ ఇప్పించి ఉంటాను. ఇప్పుడు రాకపోయేదే తల్లి. ఇంకేంటే అమ్మా నీ కష్టమమ్మా. సరే సోదమ్మా, ఇది కూడా చెప్పు. మా పిల్లగాడు 10వ తరగతికి వచ్చిండు. ఇది వరకు బాగానే బడికి పోయేటోడు, ఇప్పుడేమైందో ఏమో, బడికి సరిగా పోవట్లేదు. ఏం చేయాలో ఏమో. మొన్న మార్కులు తక్కువ వచ్చినాయంట. మేడం గారు బడికి పిలిచి చెప్పింది. ఏ గాలి సోకిందోనమ్మ నా బిడ్డకు. ఏ గాలి లేదో ఏ ధూళి లేదో, చదువుల మార్పు వచ్చిందే తల్లి. సిసి పద్ధతి వచ్చిందే ఇప్పుడు. భావనలు బాగా వంట పట్టాలే, బట్టీలు గిట్టీలు చెల్లవే తల్లి. నీ కొడుకులో మార్పు రావాలి తల్లి. ప్రయోగాలు ప్రాజెక్టులు చెయ్యాలి వాడు. ఒకసారి సబ్జెక్టు టీచర్ని కలువు.
ఏమి చెయ్యాలో చెబుతారే వారే. అవును, నాకు ఈ ఆలోచన తోచనే లేదు. అవును సోదమ్మ, నీకు ఇన్ని విషయాలు ఎలా తెలుసోయ్? సైన్స్ అంటే నాకు ఎంతో ఇష్టమే తల్లి. ప్రజలలో ఎన్నో నమ్మకాలుంటాయే తల్లి. మూఢనమ్మకాలను తొలగించాలే తల్లి. సమాజాన్ని బాగు చేయాలే తల్లి. అందుకే నేను ఇట్లా సోది చెబుతున్నానమ్మా. నా బంగారు కొండ, మాటల్లోనే వచ్చేసింది నా గేద. ఇందా 50 రూపాయలు తీసుకో. నీ డబ్బులు నాకెందుకే తల్లి? సైన్స్ ని ప్రజలకు తెలియజెప్పుతున్నా. అది కూడా ఇందులో ఒక భాగమేనమ్మా. సరే సోదమ్మ, డబ్బులు తీసుకోలేదు కదా, బియ్యమైనా తీసుకో. సరేనమ్మా, ఇక వెళ్ళొస్తా. వెళ్ళిరా సోదమ్మ, ధన్యవాదాలు. Today, being the National Science Day, this performance has greater relevance. Science has removed considerable darkness from people's mind. Yet, there are many who are reluctant to adopt the scientific attitude. Hope this good would serve the purpose.